ఎస్, దిస్ ఇస్ పార్ట్ 4, 15 మినిట్స్. జగన్పై ప్రజాకూటమి అభిప్రాయం. తెలుగు ప్రజలకు విజ్ఞప్తి. వక్త బెజవాడ వరప్రసాద్ అలియాస్ భీమా నిశాంత్. మేధవర్గ శతసహస్ర మేధవర్గ సమితి తరపున, ప్రజాకూటమి తరపున తెలుగు ప్రజలకు విజ్ఞప్తి. జగన్పై ప్రజాకూటమి అభిప్రాయం. జై మూలవాసి, జై ప్రజాకూటమి. ప్రజాకూటమి గద్దెనెక్కాలి, ప్రజాకూటమి గద్దెనెక్కాలి. ఆధిపత్య వర్గాలు గద్దె దిగాలి. పార్ట్ 4, 15 మినిట్స్. ఈ దేశంలో బొమ్మబొరుస పార్టీల పేరుతో కొనసాగుతున్న విదేశీ ఆర్యవర్తన భ్రమశక్తుల యొక్క 2 జాతీయ పార్టీలు కూడా తెలుగు రాష్ట్రాలకు ఏ విధమైనటువంటి ప్రయోజనం సమకూర్చనటువంటి ఘోరమైనటువంటి వికృత చేష్టల పార్టీలు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. ప్రాంతీయతత్వం రావాలి, ప్రాంతీయతత్వ రాజకీయ పార్టీలు వచ్చి పరిపాలన చెయ్యాలి అనేటువంటి మూల సిద్ధాంతం ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైంది. అప్పటి వరకు కూడా కాంగ్రెస్ బీజేపీలు దొందే దొంగ నాటకాలే. ఒక విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశత్రువుల యొక్క కూటమిలో నుంచి వచ్చినటువంటి 2 భాగాలు, ఆ 2 పార్టీలను కూడా 70 సంవత్సరాలుగా దోచుకు తింటున్నారు. వాళ్ళు విదేశీయులు. ఆ 2 పార్టీలు కూడా విదేశీ పార్టీలు. ఈ దేశంలో రిజిస్టర్ అయినప్పటికీ, ఈ దేశంలో పార్టీలు పెట్టినప్పటికీ, ఈ దేశంలో పార్టీలు పెట్టి రాజకీయాలు చేస్తున్నప్పటికీ, కుట్రలు చేస్తున్నప్పటికీ, వాళ్ళ యొక్క స్వప్రయోజనాల నిమిత్తం విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశత్రువుల యొక్క కుటుంబాలు ఏదైతే త్రివర్ణ సంతతి ఉందో, వాళ్ళ సంక్రమణ జాతులు 10% ఏదైతే సవర్ణశూద్ర సంతతి ఉందో ఆ 13% ప్రయోజనం. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు అనౌన్స్ చేయడానికి కూడా కారణం ఇదే. దట్ విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశత్రు ప్రజానీకం 13% ఈ దేశంలో పెరిగిపోయింది. వాళ్ళ యొక్క ప్రతినిధి బృందం పెట్టినటువంటి విదేశీ ఆర్యవర్తన భ్రమ పార్టీలే కాంగ్రెస్ బీజేపీలు. అవి మన దేశ పార్టీలు కాదు. స్వదేశీ మూలవాసి సిద్ధాంతకర్తలు శతసహస్ర మేధవర్గ సమితి నిర్ధారించినటువంటి ప్రధాన నిర్ణయం ఇది. కాబట్టి తెలుగు ప్రజలకు మబ్బు విడలాలి, తెలుగు ప్రజలకి మబ్బు విడలాలి. ఏదైతే నార్త్ ఇండియా పార్టీలు 2 మనవి కాదు అని అనుకున్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వాటి జెండాలు కనపడకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఈనాటి తెలుగు ప్రజలకు ఉంది. ఈనాడు జగన్పై ప్రజాకూటమి అభిప్రాయం, తెలుగు ప్రజలకు విజ్ఞప్తి అనేటువంటి టైటిల్తో ఎందుకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము అని అంటే, కొన్ని మూల లక్షణాలు, మూల కారణాలు. మూల అంటే మెదడు, కారణం అంటే మెదడుకు తోచిన మంచి ఆలోచన, రాజ్యాంగబద్ధమైన ఆలోచన, ఒక స్వచ్ఛ రాజకీయ ఆలోచన. ఏ బిడ్డలోనైతే పుడుతుందో అతనే మన దేశానికి నాయకుడు, మన రాష్ట్రానికి నాయకుడు, మన మండలానికి నాయకుడు, మన గ్రామానికి నాయకుడు. అలాంటి నాయకుల సమిష్టి కృషితో రావాలనే ఈనాడు జేఎంఎస్ ప్రజాకూటమి గత 3 సంవత్సరాలుగా 12 పార్టీలను అసెంబుల్ చేసి జేఎంఎస్ ప్రజాకూటమి వాళ్ళ రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రజా రక్షణ నిమిత్తం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఈ రాష్ట్రంలో జరగాలి అని నినదిస్తూ ప్రజల తరపున, ప్రజల సంక్షేమాన్ని కోరే సంఘాల తరపున, ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని కోరేటువంటి ప్రజా రాజకీయ పార్టీల తరపున, అంటే బ్రిలియంట్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా, బ్రిలియంట్ కమ్యూనిటీస్ 6,000 కులాలు, 30,000 ఉపకులాలుగా విభజింపబడినది ఈ స్వచ్ఛ జంబూ ద్వీప దేశం. దానికి భారత్ అనే బోర్డు పెట్టారు దుర్మార్గులు. పీష్వా తెగ, భరత తెగ విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశక్తులు వాళ్ళ బోర్డు పెట్టుకుని, వాళ్ళు పరిపాలించుకుని, వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చుకుని, వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ని కబ్జా చేసి, సుప్రీంకోర్టులు కబ్జా చేసి, న్యాయాన్ని కబ్జా చేసి, మతతత్వం పేరుతో ధర్మాన్ని కబ్జా చేసి, రిజర్వ్ బ్యాంకులు కబ్జా చేసి, భూములు కబ్జా చేసి, దేవాలయాలు కబ్జా చేసి,
పురావస్తు శాస్త్ర స్థలాలను కబ్జా చేసి ఈనాడు ఘోరమైనటువంటి ప్రైవేటీకరణ అభివృద్ధి చేసి విదేశీయులకు అంటకట్టడమే ప్రధాన లక్ష్యంగా ఉన్న ఈ బ్రహ్మశత్రువులు ఎవరైతే ఉన్నారో 13% ఈ దేశంలో, వాళ్ళే బొమ్మ బొరుస పార్టీల యొక్క అధినాయకులు. అంటే కాంగ్రెస్ బీజేపీల యొక్క అధినాయకులు. వాళ్ళు విదేశీ రక్తంతో, కుట్ర రక్తంతో కూడుకున్నటువంటి విదేశీ ముష్కరులు. హటావో, స్వదేశీకు బిటావో, విదేశీకు హటావో. జై మూలవాసి సిద్ధాంతమే ఈ దేశానికి రక్షణ. జై మూలవాసి సిద్ధాంతంతోనే జేఎంఎస్ నడపబడుతుంది. జై మూలవాసి సిద్ధాంత ఆధారిత రాజకీయ వ్యవస్థగానే ప్రజా రాజకీయ సమితి, ప్రజాకూటమి నిర్వర్తించబడుతుంది. ఈనాడు ప్రజాకూటమికి తెలుగు ప్రజల విజ్ఞప్తి. జగన్పై ప్రజాకూటమి తెలుగు ప్రజలకు విజ్ఞప్తి. జగన్పై ప్రజాభిప్రాయం. ఈనాడు విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశత్రువులు 2 కూటాలు పెట్టారు. ఒకటి కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి. 2 బీజేపీ మతతత్వ కూటమి. ఒకటి సెక్యులర్ కూటమి, ఒకటి మతతత్వ కూటమి. ఈ 2 కూటములతోనే ఈ దేశం 3 వంతులు సర్వనాశనం అయిపోయింది. ఆ కూటముల్లోకి ఈ దేశంలో రాజకీయ పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకులు, ప్రయోజకులు బ్రిలియంట్ కమ్యూనిటీస్ నుంచి, అంటే బీసీ ఓబీసీ కమ్యూనిటీస్ నుంచి మంచి నాయకులు ఉద్భవించారు గత 40 సంవత్సరాలుగా. ఏదైతే బీసీ బేస్డ్ పొలిటికల్ పార్టీలు, ఒక ములాయం సింగ్ కానీ, మరి ఏదైతే బీసీకి సంబంధించినటువంటి పార్టీల ఎజెండాతో, ఎస్సీ ఎస్టీ పార్టీల ఎజెండాతో వచ్చినటువంటి మాయావతి కాంశీరాములు కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, ఏదైతే ఈ సమాజం ఈ దేశాన్ని బీసీల రాజకీయమయం చేయాలని ప్రయత్నం చేస్తుందో గత 40 సంవత్సరాల నుంచి, ఆ రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రులు అయినప్పటికీ కూడా బీసీ ఓబీసీలు వాళ్ళని అణగదొక్కడానికి ఇవాళ కేంద్రీయ కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమిగా తయారయ్యి బీసీ ఓబీసీ పార్టీలను కబ్జా చేసింది. ఇది పెద్ద విద్రోహం. అలాగే మతతత్వ పార్టీగా అభివృద్ధి చేస్తూ, హిందూ ముస్లిం కాంట్రవర్సీని కంటిన్యూ చేస్తూ, మతతత్వ విధానాన్ని ప్రేరేపిస్తూ, కక్షలు కార్పణ్యాలు అభివృద్ధి చేస్తూ, ప్రజలను, దేశ ప్రజలను మనశ్శాంతి లేకుండా, అభివృద్ధి లేకుండా, ఆర్థిక అభివృద్ధి లేకుండా, పారిశ్రామిక అభివృద్ధి లేకుండా సర్వనాశనం చేస్తున్నటువంటి, యుద్ధాలను ప్రేరేపిస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గపు మూర్ఖ విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశత్రువుల యొక్క పార్టీ బీజేపీ. ఈ బీజేపీ కాంగ్రెస్లు పెట్టినటువంటి కూటముల్లోకి బ్రిలియంట్ కమ్యూనిటీస్, ఈ దేశంలో, జంబుద్వీప దేశంలో స్వదేశీ మూలవాసి భూమిపుత్రులైనటువంటి ఓబీసీ నాయకులు ఎవరు కూడా కూటమి జమకట్టరాదు. ఇది జాతీయ ప్రజా కూటమి విజ్ఞప్తి. ఇది జాతీయ రాజకీయాల ప్రజాకూటమి యొక్క విజ్ఞప్తి. విదేశీ ఆర్యవర్తన భ్రమ పార్టీలతో స్వదేశీ మూలవాసి స్వచ్ఛ బ్రిలియంట్ కమ్యూనిటీస్ బీసీ ఓబీసీ పార్టీలు జతకట్టరాదు. ఎలాంటి స్వార్థంతో కూడా జతకట్టరాదు. ఇప్పటి వరకు జతకట్టడం ఈ దేశానికి చేస్తున్నటువంటి అన్యాయమే అని ప్రజాకూటమి తీర్మానించింది. తెలుగు ప్రజలకు విజ్ఞప్తి. ఈ రూపేణా చూసుకుంటే ఈ రోజున మరి జగన్పై ప్రజాకూటమి అభిప్రాయం ఏ విధంగా ప్రజాకూటమి తెలియజేస్తుంది అని అంటే, ఒక పక్క ఇండియా కూటమిని ఎదుర్కొంటున్నారు జగన్. ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ దుష్ట పాలన. ఒక కుటుంబంలో ఉన్నటువంటి అన్నా చెల్లెలను విడదీసి ఇవాళ శత్రువుగా చెల్లిని తయారు చేసి జగన్పై ఒక అస్త్రంగా వదలటం, ఇది విదేశీ ఆర్యవర్తన భ్రమ పార్టీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి, ఇండియా కూటమి చేస్తున్న భారీ కుట్ర. ఒక జంబుద్వీప మూలవాసి సిద్ధాంతకర్త లక్షణాలతో, మూలవాసి సిద్ధాంతంతో ఈ ప్రజలను స్వచ్ఛ పాలన ఇవ్వాలని 45 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఒక వయస్కుడు, యువనాయకుడు జగన్ చేసేటువంటి ప్రయత్నాలని తుదముట్టించాలని చేసే ఘోరమైనటువంటి ప్రయత్నంలో భాగస్వామ్యంగా మరో భ్రమ పార్టీ ఒడిగట్టింది. అదే మరి విదేశీ ఆర్యవర్తన భ్రమ పార్టీ బీజేపీ. భారత కూటమిలోకి ఇవాళ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి
టీడీపీని జనసేనని సమకూర్చుకుని ముగ్గురు దుర్మార్గులుగా తయారయ్యి ఒక రాజకీయ యోధుణ్ణి ఛేదించడానికి దేశంలో ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి టీడీపీ పార్టీ, రాజకీయ అనుభవం లేనిటువంటి జనసేన పార్టీ, ఈ 2 పార్టీలు కూడా మూకుమ్మడిగా జతగా చేరి వాళ్ళ బలం సాలదంటూ ఒక అవకాశవాది విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశత్రు పార్టీ బీజేపీని వాళ్ళు వెళ్ళి కాళ్ళు పట్టుకుని కూటమిగా ఏర్పడి ఇవాళ 3 శక్తులు కలిసి ఒక బాల రాజకీయ నాయకుడు, ఒక యువ రాజకీయ నాయకుడు జగన్ ఓడించడానికి ఒక ఘోరమైనటువంటి రాజకీయ కుట్ర చేస్తున్నారు అని అంటే ఈ కుట్రలు తెలుగు ప్రజలకు అర్థం కావా? జై మూలవాసి, ప్రజాకూటమి గద్దెనెక్కాలి. నీతివంత నాయకత్వాన్ని గౌరవించాలి. నీతివంతమైన నాయకత్వాన్ని గౌరవించాలి. మూలవాసి సిద్ధాంతీకరణతో కూడుకున్నటువంటి మూలాలతో పరిపాలించే ఏ నాయకుడినైనా ప్రజాకూటమి గౌరవిస్తుంది. జేఎంఎస్ తన వెంట ఉంటుంది. జై జంబూద్వీప మూలవాసి సిద్ధాంతం వర్ధిల్లాలి. మూలవాసి సిద్ధాంతంతోనే స్వదేశీ పరిణామక్రమ మార్పుకు కారణం మూలధనం. దానిని నిర్వహిస్తున్నటువంటి రాజకీయ ముఖం ప్రజాకూటమి. బ్రిలియంట్ కమ్యూనిటీస్, ఓబీసీ బ్రిలియంట్ కమ్యూనిటీస్ యొక్క రాజకీయ పార్టీల సమిష్టి కూటమి ప్రజాకూటమి. ప్రజాకూటమి మాత్రమే గద్దెనెక్కాలి. విదేశీ ఆర్యవర్తన భ్రమ పార్టీలు సృష్టించిన ఇండియా కూటమి, భారత్ కూటమి గద్దె దిగాలి. జై మూలవాసి. ఈ రకమైనటువంటి విశ్లేషణలో భాగంగా మనం పరిశీలించినట్లయితే ఒక పక్క ఇండియా కూటమి పేరుతో కాంగ్రెస్ దాడి ఆంధ్రప్రదేశ్ సర్కార్పై, ఒక పక్క విదేశీ ఆర్యవర్తన భ్రమ పార్టీ అయిన మతతత్వ పార్టీ దాడి, 2 దాళ్లను తట్టుకుంటూ నిలబడుతున్నటువంటి ఒక యోధుడు జగన్ ఈజ్ మూలవాసి సిద్ధాంతకర్త. ఎవరైనా తప్పు చేస్తే ఊరుకునేదే లేదు. పార్టీకి వెళ్తున్నాం. మంచి చేస్తే గౌరవించడం కనీస ధర్మం. అది ప్రజాకూటమి యొక్క జగన్ పై సనాతన ధర్మం. అభిప్రాయం తెలుగు ప్రజలకు భయము, విశ్వాసము, మూర్ఖత్వాలతో నిర్వహించే మతతత్వం సనాతన ధర్మం కాదు. నీతి నియమాలతో రాజ్యాన్ని పాలించే నాయకుడిని గౌరవించడమే సనాతన ధర్మం. మన సనాతనులు, మన పూర్వీకులు ఇచ్చినటువంటి ధర్మం మాతృస్వామ్య వ్యవస్థీకృత పాలన, సమతా సిద్ధాంతాల పాలన, నాగలోక శైవుల పాలన, అలాగే గౌతమ బుద్ధుని, శాక్యముని గౌతమ బుద్ధుని పాలన, అశోక చక్రవర్తి పాలన, శివాజీ పాలన, అలాగే సైద్ధాంతిక నిపుణులైనటువంటి సాహు మహారాజ్